హాయ్ అండి అందరికీ. ఇవాళ మటన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం 1/2 కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు వేసుకొని తర్వాత కడిగిన మటన్లో కొద్దిగా పసుపు వేసి హాఫ్ బాయిల్ లెగ్లో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉడికిన మటన్లో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అలాగే లెమన్ అండి కొద్దిగా పిండుకున్నాను. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కార్న్ పౌడర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నానండి. మా సబ్స్క్రైబర్ అడిగారండి మటన్ పకోడా చేయమని, చాలా రోజుల నుంచి మెసేజ్ పెడుతున్నాడు. అందుకోసం ఈ మటన్ పకోడా ఇవాళ చేస్తున్నాను. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత మటన్ విడమర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఈ విధంగా వచ్చిందండి. నేను ఈ మటన్ పకోడాలో కలర్ ఏమీ యాడ్ చేయలేదండి. కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఇది పిల్లల కోసం చేసినాను, అందుకని కలర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఫైనల్గా చూడండి, అదే ఆయిల్లో కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిర్చి వేయించుకొని ఇలా గార్నిష్ చేసుకున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి ప్లీజ్. ఫైనల్ లుక్ చూడండి, చాలా బాగుందండి టేస్ట్.